ఆకాశంలో సగం, అన్నింటిలో సగం, ఇప్పుడు అవకాశాల్లో కూడా సగం అని మనం అందరం కూడా నిరూపించుకోవాలి. ఈరోజు ఒకవైపు మహిళల మీద వివక్షత చూపుతున్నా కూడా ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధిస్తున్నారు అంటే ఈ భారత గడ్డ మీద ఒక మహిళగా పుట్టినందుకు మనం అందరం కూడా గర్వించే విధంగా ఈ మహిళల విజయాలు చూస్తూ ఆ విజయాల్ని సాధించి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం అందరూ కలిసికట్టుగా పోరాడటమే నిజమైన నాగరికత. ఈరోజు రాజకీయాల్లో చూస్తే మహిళలు రాణిస్తున్నారు, చట్టాలు చేసే చట్టసభలను శాసిస్తున్నారు, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా మరి మహిళలు ఎంత ప్రగతిని సాధించారు. మరి పార్లమెంట్ వ్యవహారాలను కూడా ఎంత చక్కగా సరిదిద్దగలరు అని చెప్పి మరి స్పీకర్లు కూడా చూపిస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భారత మాత మెడలో ఒలింపిక్ పథకాలను నగలుగా వేసింది కూడా మహిళలే అన్న సంగతి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అలాగే 104 ఉపగ్రహాల్ని నింగికి పంపించిన చారిత్రక ఇస్రో టీం వెనుక కూడా 3 మహిళలు ఉన్నారంటే ఒక మహిళగా పుట్టినందుకు నిజంగా నేను గర్విస్తున్నాను.